అధ్యక్ష, ఉదయం నుంచి చూస్తా ఉన్నాం. ఓకే, దురదృష్టం ఏంటంటే అనేక ప్రజా సమస్యల మీద డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. కుక్కతోక వంకర ఎలా సరి చేయలేమో మరలా ప్రతిపక్ష పాత్ర అలాగే తయారైంది. క్వశ్చన్ ఎవరు నడవలేదు అంటే వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు. అందరినీ తీసుకొచ్చి డైరెక్ట్ నుంచో పెడతాం. ఎప్పుడు మాట్లాడాయా మీరు? ఎప్పుడు మాట్లాడాయా? మేము పెట్టామా? ఇవాళ అవినీతి అక్రమాలు కూరుకుపోవాలని మీరు చేసుకెళ్లారు. మేము పంపించలా. మీరు మాట్లాడకండి, మాకు ఉంది. దయచేసి కూర్చోండి. ఓకే, దయచేసి కూర్చోండి. ఎస్ ప్లీజ్. ఎస్ శాసనసభ చర్యలు తీసుకోవాలి. మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సాంప్రదాయానికి మించిపోతా ఉంది. గతంలో జరిగింది. ఇవాళ పంచాయతీ తిట్టిన మనిషి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎర్రనాయని ఎట్లాగే తిట్టారు. ఇప్పటిదాకా కూడా మీరు ప్రివిలేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ ప్రివిలేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సభలో ఒక శాసనసభ్యుని పట్టుకొని ఇష్టారాజ్యంగా పంచాయతీ తిట్టినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంస్కార హీనుల మీద మీరు సభలో లేకుండా చేసిన అవసరం ఉంది. దయచేసి కూర్చోండి ప్లీజ్. నేను మాట్లాడితే కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. నేను మాట్లాడితే కూర్చోండి, ప్లీజ్ గో బ్యాక్. దయచేసి కూర్చోండి. లిసన్ ప్లీజ్, కూర్చోండి. వెంకటేశ్వరరావు గారు కూర్చోండి. కొడాలి నాన్నగారు ఇందాక ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. నో, గో బ్యాక్ టు యువర్ సీట్. అయితే ప్లీజ్ గో బ్యాక్. కూర్చోండి. కొడాలి వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ గౌరవ ప్రతిపక్ష నాయకుడిని నువ్వు అన్నందుకు అబ్జెక్ట్ చేశారు విష్ణుకుమార్ రాజు గారు. వెంటనే వారు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పి అన్నారు. ఇవాళ బుచ్చే చౌదరి గారిని వారిని మీరు అన్నమాట నిజమైతే సభ్యత ఏమిటంటే విత్డ్రా చేసుకొని వారి పశ్చాత్తాపం చేయడం పద్ధతి. అది పద్ధతి. ఎస్ ప్లీజ్. అధ్యక్ష, లిసన్. నేను వ్యక్తిగతంగా ఆయన పందెం తిట్టలేదు. ఆయన మమ్మల్ని కుక్కతో ఒక వంకర అంటే మీరు బురదలో పందులాగా మీరు వ్యవహరించొద్దని చెప్పాను. ఒకవేళ ఆయన బాధపడి ఉంటే నేను విత్డ్రా చేసుకోండి, ఆయన కూడా విత్డ్రా చేసుకోమని చెప్పండి. అంటే ఉండండి, వెయిట్. రాజు గారు, ఇది సభ్యత కలగ చట్టసభ. కుక్కతో ఒక వంకర అనేది ఒక సామెతగా వాడుతుంటారు. మీరు అది దానికి ప్రత్యామ్నాయంగా మీరు మాట్లాడటం అది కరెక్ట్ అని చెప్పేసి మీరు అనుకుంటే ఇది చెప్పదు. మీరు విత్డ్రా చేసుకోవటం చింతించడం కరెక్టే, కానీ కుక్కతో ఒక వంకర అనే సామెతను ఉపయోగించినందుకు వాళ్ళు విత్డ్రా చేసుకోవడం కరెక్ట్ కాదు. సో మీరు విత్డ్రా చేసుకుంటే కరెక్ట్. అది చంద్రబాబు నాయుడు గారు కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష.